ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. ఎన్నెన్నో జన్మల్లో మనందరం శ్రీ సాయి భగవానునితో కలిసి ఉన్నవాళ్లమే. అయితే మన అదృష్టం చేత ఈ జన్మలో మనకది తెలిసి సాయి చల్లని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ప్రతి జన్మలోనూ సాయినాథుడు మనల్ని చల్లగా కాపాడుతూ ఆశీర్వచనాలు ఇస్తూనే ఉన్నాడు. మరి అంత అదృష్టవంతులమైన మనం ప్రతిక్షణం సాయిని గుర్తు చేసుకుంటూ సాయి మనకు అందిస్తున్న దివ్యానుభవాల్ని, అనుభూతుల్ని సాటి సాయి బంధువులతో పంచుకునేందుకే ఈ ప్రత్యేక కార్యక్రమం. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. మేడం గారు. వెంకటేశ్వరరావు గారా? ఉమానేని వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా వెంకటాలం మేడం. ఇవాళ ఫస్ట్ కాల్ మీదే. ఇవాళ ఫస్ట్ కాల్ మీదే అండి అంటున్నాను. అవును మేడం గారు. చాలా గొప్ప విషయం కూడా ఈరోజు చెప్పాలనుకున్నాను. ఏంటంట చెప్పండి. మాకు బాబా గారు చాలా మిరాకిల్ చూపించారు. మేము మన సాటర్డే 290 పూజ చేసామండి ఒకరింట్లో. మామూలుగా ప్రతి మంత్ చేస్తుంటాం సత్సంగం. మేడం గారు చెప్పండి. మామూలు మా కార్యక్రమం ఏంటంటే 5 అంశాలు. మొదట పూజ చేయిస్తాం దంపతుల చేత, తర్వాత సాయంకాల హారతి, నెక్స్ట్ సాయి నామం చెప్పిస్తాం 10 నిమిషాలు 15, తర్వాత బాబా గారి పాటలు, భజనలు, చివరిలో సత్సంగం. ఆ రోజు మా ఇంటి దగ్గర ఒక వేటపాలెంలోనే ఆమె ఎప్పటి నుంచో వాడు చేయించాలనుకున్నారంట. దాదాపు ఆశ్చర్యం వేసింది ఆ చూస్తుంటే. 25 years నుంచి కోరిక అంటండి కేరళ. అంటే వాళ్ళ హస్బెండ్ కోఆపరేషన్ అప్పుడు లేదట. ఇప్పుడు ఆయనే ముందుకు వచ్చేసి భజన పెట్టించాలనగానే నాకు కబుర్ చేశారు. గురువారం చెప్పారు, శనివారం భజన అని. ఓకే అని చెప్పాను. వెళ్ళాం. ఆ రోజు వెళ్ళేసి స్టార్ట్ చేయగానే సాంగ్స్ పెడతాం వెళ్ళగానే, అరేంజ్మెంట్ చేసుకునే లోపల ఒక లవర్ అప్పుడే బాబా గారు ఫోటో నేను చేసింది 290 పూజల్లో ఒక 50-60 పూజలు అలా జరుగుతూ ఉంటది. అప్పుడు చాలా ఆనందపడుతుంటారు. అప్పుడు బాబా గారికి ఆనందం మట్లకి వచ్చేసారన్నట్లే భావిస్తారు. కాకపోయినా మన మీద బాబా గారి అనుగ్రహం ఉంటుందని వాళ్ళకి కూడా చెప్తుంటారు మిగతా వాళ్ళకి. సరే అలా జరిగిపోతుందండి. ఆ రోజే నేను ఎందుకో ఆ బుక్ లో విజయనగరంలో ఎప్పుడో యజ్ఞం జరిగితే దాదాపు 27 నాడు ఆ ఫోటోలు ఇచ్చారు మాకు. అప్పుడు అగ్నిగుండంలో బాబా గారు రావటం ఫోటో, అమ్ముల సాంబశివరావు గారి అధ్యయనంలో సాయికోట యజ్ఞాలు జరిగినప్పుడు అది ఆ బుక్ లో ఉండి ఆ రోజు చూపించా. ఇంకా కమెంట్స్ కాలేదు ప్రోగ్రామ్. అందరికి ఇలా జరిగిందని చూసి బాగా సంతోషపడ్డారు. జరిగిపోయింది. సరే మా కార్యక్రమం కమెంట్స్ అయింది, పూజ అయిపోయింది, సంధ్యాహారతి అయింది. నేను పాటలు పాడుతున్నా మేడం గారు. ఇందులో ఆ ముందు కూర్చున్న లేడీస్ చూస్తా ఉన్నారు. ఫోటో వెనక చూసి డిస్కస్ చేస్తుంటే ఏంటో వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకున్నాను. ఇంతలో వాళ్ళు చెప్పారు ఆ గ్లాసులు మేము ఈ ఫ్యాన్ గాలికి దీపారాధన కొండెక్కకుండా లాంతర్ గ్లాసులు పెడతాం మేడం గారు. అవి నేనే తీసుకెళ్తుంటాను భజనలకు. అక్కడ ఉంటాయో ఉండవు వాళ్ళ ఇళ్ల దగ్గర. ఆ రోజు అవి పెట్టగానే పెట్టిన పాటలు జరుగుతుంది. ఆ లాంతర్ గ్లాసుల్లో అండి బాబా గారి రూపం వచ్చేసింది. ఇక చెప్పడం అందరూ కేరింతలు కొడతా అందరు చూసిన చాలా సేపు ఉంది. అందరికి కూడా వాళ్ళే చూపించారు. మేము ఈ పాటల కార్యక్రమంలో దీంట్లో ఉన్నాం, చూసాము చాలా సేపు. తర్వాత 2వ గ్లాసులకు కూడా వచ్చింది. 2 గ్లాసులు పెడతాం అటు ఇటు 2 దీపారాధన. అందరు చూసిన తర్వాత కాసేపు అయ్యి ఆ పాటలు అయిపోయిన తర్వాత హారతి ఇచ్చిన దాకా ఉందండి. హారతి అయిపోయింది. ఇక చాలా ఆశ్చర్యం వేసింది. మాకు జరిగిన ఎన్ని పూజల్లో ఇలాంటి మహిమ ఇప్పుడు ఒక్కసారి జరిగింది. మామూలు ఫ్లవర్స్ అలా పడుతుంటాయి కానీ ఇలా బాబా గారి దర్శనం ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యం వేసింది మేడం గారు. ధన్యవాదాలండి. చక్కగా ఫస్ట్ కాల్ మీదే ఇంకా చాలా అందరము ఆనందపడే లీల బాబా గారి అనుగ్రహం చెప్పారు మా అందరికి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? వాణిశ్రీ అండి, భువనగిరి నుంచి. వాణిశ్రీ గారు బాగున్నారా? బాగున్నారా అండి? మీ ఆరోగ్యం ఎలా ఉంది?
పర్లేదండి, బాగుంది. బాబాజీ వల్ల మీ అందరి వల్ల. చెప్పండి, సాయి టీవీకి మీ ఆరోగ్యానికి లింక్ అలాగే ఉందా? అలాగే ఉంటేనే నాకు మంచిదండి, ఎందుకంటే బాబా ఎప్పుడు నా దగ్గరే ఉంటారు. బాబా అనుగ్రహం అట్లా కురుస్తూ ఉంటది, ఆరోగ్యం నిలకడగా ఉంటది. అనారోగ్యం రాకుండా పర్లేదు, ఆరోగ్యం నిలకడ ఉంటే బాబా ఎప్పుడు నా మనసులో ఉంటారు. నేను సాయి టీవీకి కృతజ్ఞతగా ఒక పాట రాశానండి, చదువుతానండి. సాయి టీవీ చూడండి జనులారా, సాయంటే తెలుసుకోండి భక్తులారా. సాయి టీవీ చూడండి జనులారా, సాయంటే తెలుసుకోండి భక్తులారా. ముక్తికి మార్గం చూపును సాయి టీవీ, భక్తికి భావం నేర్పును సాయి టీవీ. సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ, సచ్చరిత్రకు మారు పేరు సాయి టీవీ. సాయి టీవీ చూడండి జనులారా, కరుణా సముద్రునికి కకడహారతి, మంగళ ప్రదాతకు మధ్యాహ్న హారతి. సచ్చిదానందునికి సంధ్యహారతి, షిరిడి పురవాసునికి శేజహారతి. సాయి టీవీ చూడండి జనులారా, అమ్మ ప్రేమ కురిపించు సాయి మాతగా, సాయి తత్వం వినిపించు సమర్థ సద్గురువై. మది నిండా మాధుర్యం కలకండ కథలు, ప్రేమామృతమును పంచు సాయి ప్రేమ. సాయి టీవీ చూడండి జనులారా, అందరము పాడే పాటలతోటి సాయికి చేద్దాము గాన నీరాజనము. సాయి బంధువులమై సాయి లీలలు చెప్పుకుంటూ చూద్దాము సాయి మన దేవుడు. సాయి టీవీ చూడండి జనులారా, షిరిడి సిరులతో మనకు షిరిడి దర్శనం. నిజంగా చాలా చాలా బాగుంది. ఎందుకో వాయిస్ ట్రైన్ అయిందో ఏమైందో, నెట్వర్క్ లేక కాల్ డిస్కనెక్ట్ అయినట్లుంది. నేను రాస్తే కూడా ఇంత బాగా రాయలేమేమో. కొన్ని లక్షల మంది మనం చూస్తూ ఉన్నాం కదా, ఎవ్వరూ రాయలేదు ఇలా. బాబా గారు మీకు ఆ ప్రేరణ ఇచ్చి రాయించారు. చాలా సంతోషం కలిగింది వాణిశ్రీ గారు. బహుశా మీ నోట్తోనే ఎప్పుడైనా చెప్పండి. అంటే నాకు తను వ్యక్తిగతంగా చెప్పారు, ఫోన్ మీద అనుకోండి. తను చెప్పాలనుకుంటున్నారు లేదు తెలియదు. మొత్తానికి తనకు ఒక సాయి టీవీ చూసి బాబా అంటే అందరిలాగే తను చాలా ఇష్టపడి ఉన్న భక్తి ఇంకా ఎన్నో రెట్లయింది. సో తనకున్న ప్రాబ్లంకి సాయి టీవీకే తను ప్రే చేసుకుంటే తనకు బాగుంది అని ఆ రిలేషన్ సాయి టీవీనే బాబాగా ఆరాధించే ఎందరిలో తను మొదట్లో నిల్చొని ఇంతలా ప్రేమించి ఒక చక్కని పాట సాయి టీవీ కోసం రాశారు. చాలా బాగుంది. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గౌరీ పార్వతి గారు చెప్పండి. బాగున్నారా? బాగున్నానండి. పార్వతీపురం కదా మీది? కాదమ్మా, విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా ఏ ఊరు? మక్కు మండలం అమ్మా. ఓకే, నేను పార్వతీపురం అన్నట్లు గుర్తుపెట్టుకున్నాను. విజయనగరం జిల్లా మరి మక్కు మండలం. బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి. నాకు ఒక రోజునమ్మా బాబా గారు మామూలు ఊరు వెళ్ళామమ్మా. మేము అంటే డైలీ చేస్తాం కదా ఇంట్లోనే అయ్యని. రోజుని మా అత్తయ్య గారు ఇంటికి వెళ్తేనమ్మా 4 రోజులు ఉండిపోయాం. వేరే వాళ్ళు గమ్మున వెళ్ళినా కానీ అవదమ్మా చేయటానికి అసలు పూజలు అయ్యి. నాకు పడుతూనే ఉంటే ఇద్దరు తెల్లారుజామని అంటున్నారమ్మా వచ్చి, నన్ను మర్చిపోయారు, మీరు ఊరు వచ్చారు మర్చిపోయారు, నన్ను మర్చిపోయారు అని అంటున్నారమ్మా. అలాగే అంటుంటే ఏంటి ఇలాగా అంటున్నారు, వైట్ బట్టలతో వచ్చేసారమ్మా, వైట్ బట్టలతో వచ్చి నన్ను మర్చిపోయారు, మీరు నన్ను ఇక్కడికి వస్తేనే మర్చిపోతారు అని అన్నారమ్మా. అంటే ఇలాగ అంటున్నారు ఏంటి అని అనుకుంటే ఆయనకు కూడా అలాగే అనిపించిందంట. అప్పుడు ఒకసారి గుడి ఉంటేనమ్మా అక్కడికి వేగ ఉదయాన్నే స్నానం చేసి వెళ్ళి దండం పెట్టేసుకుని వచ్చేస్తుంటే పంతులు గారు ఉన్నారమ్మా అక్కడ కేకేసి,
అమ్మా సాల్వాలు ఉన్నాయి, లేకపోతే చీర ఉన్నదే, నీకు ఏది కావాలనుకుంటే అది తీసుకుని వెళ్ళమ్మా నువ్వు అని మొత్తం కట్టలు 3 కట్టలు ఉంటే కట్టలన్నీ నా ఎవరే వేస్తారమ్మా ఆయన. ఇదేంటండి ఇప్పుడు ఏం తీసుకెళ్ళమండి అంటే, అలాగని కాదమ్మా తీసుకుని వెళ్ళండి, ఏదో నీకు నచ్చింది, నీకు ఏది నచ్చింది అది తీసుకుని వెళ్ళు అని అన్నారమ్మా. అంటే సాల్వా తీసుకుని వచ్చేసానమ్మా నేను. వచ్చేస్తే మా ఊళ్ళందరూ అంటారు, ఏంటి నువ్వు తెల్లరకుండా గుడికి వెళ్ళిపోయావు అని అంటున్నారు. నాకు ఏంటి బాబా గారు వచ్చేసారు, ఇక్కడికి వస్తేనే నా పూజలు ఎవరు వస్తలానే అని చెప్పానమ్మా నేను. చెప్తే మా ఊళ్ళో అమ్మ రాత్రిపోయి ఎంత ఇష్టమో నీ బాబా గారు అంటేనే అని అంటారమ్మ. తెల్లారుజాము ఇంకా పడుకోనమ్మా నేను చెప్తాను అమ్మరు, కానీ తెల్లారుజాము నేను 4కి 3కి లెగిసిపోయి ఇంకెప్పుడు చేసేస్తామా పూజలని, ఇంకా నిద్ర పట్టదు. ఈయనేమో తిట్టేస్తారమ్మా నన్ను, నువ్వు పడుకోవు ఎదరోళ్ళు పడుకోవు అంటారమ్మా. అంత అలాగా నాకు బాబా గారు అంటే, మాకు ఇంట్లో అయితే డాక్టర్ గారు లాగే ఉంటారమ్మా మాకైతే. నిజంగా నా కడుపులో ఎంత బాధ అమ్మా, ఆ బాధ మరి నేను అసలు నిజంగా చెప్తే అంత అలాగే ఆశ్చర్యంగా ఉంటదమ్మా బాధ, ఎంత బాధనమ్మా నా బాధ. మా ఆయన గారు కూడా చాలా మూర్ఖుల్లా ఉండేవారమ్మా. ఆయన కూడా ఎంత అంటే ఆ తండ్రి మరి ఇంకా అసలు నాకు మరుపు రాలేనంతమ్మా, అంత మూర్ఖుల్ని ఆయన దగ్గరికి చేర్చుకున్నారంటే ఇవాళ బుక్ వదలరమ్మా. ఇంకా అసలు ఏ రోజు కూడా నైట్ కానీ ఉదయం కానీ దండం పెట్టుకుని బొట్టెట్టుకుంటే కానీ బయటకు వెళ్ళరమ్మా. అసలు నాకు ఎంత మేలో తల్లి తండ్రి చేసి ఉండరు, అంత మేలమ్మా నాకు. ప్రతిసారి ఇలాగే గౌరీ పార్వతి గారు, ఈసారి కూడా మీ కాల్ కలవడము, మీరు చెప్పిన అనుభవము చాలా సంతోషం కలిగించింది. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. గౌరీ పార్వతి గారు చెప్తే నాకు కూడా నా జీవితంలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఆల్మోస్ట్ ప్రతి సాయి బంధువు మాట్లాడుతుంటే మనందరికీ సిమిలర్ గా ఏదో జరిగే ఉంటుంది కదా. అయితే ఒక సాయి బంధువుతో మాట్లాడిన తర్వాత అవకాశం ఉంటే చెప్తాను. సాయిరామ్ అండి. శ్రీను గారు, మొత్తానికి మీ పూజ ఫలించి అనంతపురంలో బాబాని తెచ్చుకున్నారు. అవును మా అంతా మీ సెలవేమ్మా. ఇప్పుడే మా బాబా గుళ్ళ నుంచి అందరికి చెప్తాను 213లో వస్తుంది ఛానల్ అని. నేను గుడికాడ నుంచినే ఫోన్ చేస్తానమ్మా. నేను నిజంగా అనుకున్నాను తెలుసా, మీ ఒక్కళ్ళ పూజని అక్కడ అందరూ మర్చిపోయి ఉంటారు. వచ్చినప్పుడు చూస్తాము, రాకపోతే ఇంక పర్వాలేదు. మీరు ఒకళ్ళను అక్కడ గూటి అనే విలేజ్ లో ఇంకొక ఆవిడ నూర్జహాన్ అని ఆడియోటి, మీరిద్దరే అండి అంతగానో మాకు ఇంకెప్పుడు బాబా టీవీ వస్తుందని రోజు కలవరించిపోయారు. అవునమ్మా, అసలు ఆ రోజుల నుంచి అసలు నాకు ఎప్పుడెప్పుడా అని చూస్తాను. అదే ఈ రోజు ఇక్కడే మా టెంపుల్ లో ఉన్నాను, అదే చెప్తాను 213లో టెంపుల్ సైట్ వస్తుంది చూడండి అని. అమ్మా చాలా ధన్యవాదాలు మా, మీరు మాకు సైట్ పంపించినందుకు. నాకు సంతోషంగా ఉందండి. నాకు మీరు ఎంత స్ట్రాంగ్ గా ప్రే చేయబట్టి మళ్ళీ మీ ప్రేయర్స్ వల్ల ఎందరో సాయి బంధువులు ఇళ్ళకి బాబా గారు వచ్చారు. మీ ఆనందమే మాకు కూడా ఇంకా పని చేయాలని ప్రోత్సాహము. అవునమ్మా, నాకైతే ఇప్పుడైతే టీవీలో చూసేయలేదు, టెంపుల్లో ఉన్నాను ఇక్కడ, కానీ మళ్ళా చూస్తాను. సరే అండి, మొత్తానికి గురు పూర్ణిమ కల్లా బాబాని రప్పించేసుకున్నారు. అవునమ్మా, నేను మొన్న షిరిడీకి వెళ్ళాను మా బాబుని పిలుచుకొని, ఇంకా హాలిడేస్ వేసాను, అప్పుడు అదే ముక్కున్నానమ్మా. మా సాహితీ ఎందుకు బాబా నువ్వు వస్తావు మళ్ళా నీకు వేసినావని. ఇంకా అంతే వచ్చినాను. మళ్ళా అంతకు ముందు ఒకసారి సార్ ఫోన్ చేశాను, మరి అవును శ్రీను గారు వస్తాము వద్దురి అనంతపురికి అన్నారు సార్. ఇంకా అంతకు లోపల కాల్ వచ్చింది. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. చాలా అస్సలుగా ఆనందమ్మా. మాకు అస్సలకు ఎట్లుందంటే చాలా గురు పౌర్ణమి నిన్ననే స్టార్ట్ అయినట్లుంది మాకు. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మనసుతో మీరు చాలా బాబాని ఎంత ప్రేమిస్తారో, సాయి టీవీని అంతగా అభిమానించి ఆనందిస్తూ, నిజంగా మీ ప్రేయర్స్ వల్లనే అక్కడ మళ్ళీ బాబా గారు వచ్చారు, సాయి టీవీ మీ అందరి గృహంలోకి వచ్చింది. మీ కాల్ కలవడం కూడా సంతోషంగా ఉంది. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నేను లక్ష్మి కుకట్పల్లి నుంచి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మీరే అన్నారు కదా బాబాని తలుచుకుని కాల్ చేయండి అని చెప్పి, అలా తలుచుకుని కాల్ అంటే సిన్స్ 3 weeks నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఐ గాట్ ది కాల్ టుడే. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. బాబా గారు ఆయన అనుకుంటేనే అవుతుంది అని చెప్పారు. రియల్లీ రియల్లీ గ్రేట్.
నాకు మాట కూడా రావట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? నేను అంటే బ్యాంక్ లో వర్క్ చేసి విఆర్ఎస్ తీసేసుకున్నాను. మదర్ ఆరోగ్య రీత్యా ఇంట్లో ఉంటున్నాను. సో సాయి టీవీ చూడడం జరుగుతుంది ఈ మధ్య. ఈ వరకు అంత టైం ఉండేది కాదు. చూస్తాను, ఆర్పులు చూస్తాను. ఈ మధ్య ఇది అనుకోకుండా ఒక రోజు ట్యూన్ చేస్తుంటే లైవ్ కనిపించింది. అందరు భక్తులు అన్ని చెప్తున్నారు. అవి చాలా బాగున్నాయి నిజంగా. మిరాకిల్స్ అని చెప్పలేను కానీ సిన్స్ 92 నేను సాయి డివోటీ అంటే సాయి బాబాని తలుచుకోవడం, అంటే మా చిన్న బాబా దగ్గర నుంచి అలా బాబాని తలుచుకోవడం, అప్పుడు షిరిడి వెళ్ళడం, బాబా ఇప్పటికి నేను సప్తాహాలు చేశాను చాలా సార్లు. అన్నిటికీ నా వెనకాల ఉన్నారు అనిపిస్తుంది అంతే. ప్రతి దానికి కూడా నా వెనకాల ఉన్నారు, నన్ను నమ్ముకో నేను చూస్తాను అని చెప్పారు. అది నిజంగా నిజం. నాకు ఇలా కాల్ కలిసినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సాయి టీవీ. మీ సంతోషమే మాకు కూడా అండి, మాకు సంతోషము. ధన్యవాదాలు లక్ష్మి గారి కాల్ ప్రయత్నం చేశారు. బాబా గారి ఆశీస్సులతో మీ ఆనందం మాతో పంచుకున్నారు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు భాగ్యలక్ష్మి అండి. భాగ్యలక్ష్మి గారు ఎక్కడి నుంచి? సంగారెడ్డి దగ్గర అండి. రోజు చూస్తూ ఉంటారా? లేదండి, నేను ఫస్ట్ టైం కాల్ చేశాను. ఒకే ఒకసారి కలిసింది, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. హలో చెప్పండి, రోజు చూస్తూ ఉంటారా కార్యక్రమాలన్నీ? అవునండి, మార్నింగ్ నేను టీచర్ అండి. స్కూల్కి వెళ్లే వరకు చూస్తాను, మళ్ళీ నైట్ 8 తర్వాత పడుకునే వరకు చూస్తుంటాను. ప్రైవేట్ స్కూలా అండి, గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్ అండి. గాడ్ బ్లెస్సింగ్స్ అండి, బాబా దయే అనుకుంటా. మీరు చెప్పే క్లాసెస్ లో కూడా సాయిలు ఉంటారా? ఉంటారండి. అసలు అంటే ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తాం అనుకోండి, మరి చిన్న చిన్న పిల్లల్నే జాయిన్ చేస్తారు కదా. లేదండి, నాది హై స్కూల్. మీది హై స్కూల్. కానీ ఇప్పుడంతా వచ్చే చిన్నపిల్లలందరూ సాయిలే కదా పేర్లు. ఒట్టిగా సాయి అని పిలిస్తే క్లాస్ అంతా నిల్చుంటారు ఆల్మోస్ట్. ఈ ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ఈ క్లాసెస్ లో. చెప్పండి, ఇంకా బాబా గారి జీవిత చరిత్ర ఎప్పుడైనా పారాయణ చేశారా? చరిత్ర ఎప్పుడు ఇంకా అంత నాకు అవకాశం దొరకలేదండి. కాకపోతే మొన్న సమ్మర్ లో షిరిడి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్ గా. మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మొదటిసారి దర్శనం చేసుకున్నారా? ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్ళాలని డిసైడ్ అయ్యా నేను. మొదటిసారి వెళ్ళొచ్చారా అండి? అవును మేడం, ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం గానీ వెళ్ళడం కుదరలేదు. ఈసారి మాత్రం వెళ్ళాము. అయితే ఇప్పుడు మీ పిల్లలకి చెప్పేస్తారా బాబా గారి గురించి మాట్లాడాను అని? మీ పిల్లలకి గాని, మీ టీచర్స్ గాని, కొలీగ్స్ కి? చెప్తాను మేడం. మా పిల్లలు కూడా ఇంకా అంటే నేను ఇంట్లో ఎప్పుడు ఖాళీ టైం దొరికినా వేరే సీరియల్స్ అట్లాంటివి పెట్టను అనమాట. ఏ ఛానల్ పెట్టను. అంటే ఎప్పుడైనా వాళ్ళు అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే కూడా ఇదే సాయి టీవీనే పెడతాను. సాంగ్స్ అవి బాగుంటాయి, అవే వింటుంటారు. అంటే వాళ్ళకి కూడా కొంచెం పాజిటివ్ వేలో మోటివేషన్ అవుతుందని నా ఫీలింగ్. అట్లా అందరికి ఇష్టం. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికి. ఇంకా సాయి అనగానే ఇంతకు ముందు మామూలుగా భక్తి పూజలు ఇలా అంతా చిన్న పిల్లలకి అర్థం కాదు. ఎప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అలా అంతా డిఫరెంట్ గా ఉండేది. అదే మనం షిరిడి వెళ్ళి చూడాలంటే ఒక నిమిషం కూడా చూడలేమేమో, కానీ ఇది మాత్రం లైవ్ చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండండి భాగ్యలక్ష్మి గారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంతకు ముందు మనకు ఒక సాయి బంధువు తన జీవితంలో జరిగిన బాబా గారి లీల చెప్తూ ఉంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అంతకుముందు ప్రతిరోజు ఆల్మోస్ట్ బాబా గారికి షేజారతి చేసి, అంటే కనీసం దీపం పెట్టి ఉన్నంతలో ఆ షేజారతి చేసి, అంటే చామర్లు వీచకపోయినా ఏం లేకపోయినా అలా చేసేదాన్ని. డ్యూటీ నుంచి వస్తూ టైం కుదిరితే మందిరానికి కూడా వెళ్ళి మందిరంలో అయినా సరే అలా చేసి వచ్చేదాన్ని అనమాట షేజారతి. అలా ఒకసారి కంటిన్యూస్గా టైం కుదిరి ఒక 6 days మందిరానికి వెళ్ళాను. వెళ్ళి ఇంక తర్వాత నుంచి ఎందుకో
ఇంకా వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్తే టైం ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ పర్సనల్ లైఫ్కి ఇంకా అసలు టైం ఏమి ఉంటుంది, అస్సలు ఉండట్లేదు. డ్యూటీకి వెళ్ళొచ్చి సరే అని వదిలేశాను. ఇంకా ఇంట్లోనే దీపం పెడుతున్నాను కదా అని. బాబాగారు వచ్చి కళ్ళలోకి తెల్ల బట్టల్లో వచ్చి, నువ్వెందుకు నాకు షేజార్తి ఇవ్వట్లేదు, నువ్వు వస్తావని 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. తెల్ల బట్టల్లో ఇలా నాకు ఇంకా చేతిని ముట్టుకున్న ఫీలింగ్ అనమాట. ఆ స్పర్శ ఇప్పటికీ ఎలా తాతయ్య గారిని ముట్టుకుంటే ఎలా ఉంటుంది అలా. నువ్వు వచ్చి నాకు షేజార్తి ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. ఎదురు చూస్తూ ఉన్నాను 2 రోజుల నుంచి. నువ్వు 6 రోజుల నుంచి అది మనం వీస్తాం కదా నెమలి పింఛంతో, అది వీస్తూ ఉంటే నాకు చల్లటి గాలి వస్తుంది. ఎవరు విసిరినా గట్టిగా విసురుతున్నారు, నాకు బాగాలేదు, నువ్వు వచ్చి విసిరొచ్చుగా, నువ్వు జోలు పాడొచ్చుగా, నువ్వు నాకు షేజార్తి ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు కళ్ళలోనే. నేను అంటున్నాను, నేను రోజు రాను, అసలు ఇలా అడిగితే నేను ఇంకా గుడికి కూడా రాను, ఇంటికే నువ్వు రా, రోజు ఇంట్లోనే చేస్తాను అని చెప్పాను. నాకు కుదరట్లేదు, నేను రాను అని. నిజంగానే అంటే కల్లో చెప్పినా కానీ ఆ తర్వాత ఎప్పుడు ఏ మందిరానికి వెళ్ళలేదు. ఇక అదే ఆ కళ రావడమే లాస్ట్. ఇంక వెళ్తే షిరిడి, లేదంటే సాయి టీవీ, ఇల్లు, ఇంతే.